ఒక వ్యక్తి నాకు కామెంట్ పెట్టాడు. మీరే చూడండి, ఖురాన్లో ఉమెన్స్ గురించి ఎలా రాశారో, వాళ్ళ రైట్స్ ఏంటో చెప్తే మీ ఛానల్లో ఒక్క సబ్స్క్రైబర్ కూడా ఉండరు అని చెప్తున్నాడు. అంటే ఏమనుంది ఖురాన్లో? ఆడవాళ్ళ గురించి ఏమని రాయడం జరిగింది? అది తెలుసుకోవాలంటే ముందు అతను ఖురాన్ అనేది చదవాలి, లేదా ఇతరులనైనా అడిగి తెలుసుకోవాలి. అలా కాకుండా తనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి తనకి రైట్స్ అనేవి లేవు. ఇంకో విషయం ఏంటంటే, తను ఆడవాళ్ళ రైట్స్ గురించి చెప్తున్నాడు కాబట్టి నేను ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఆడవాళ్ళకి ఎంత స్వేచ్ఛ ఉంది అనేది నన్ను చూస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇలా ఓపెన్ ప్లాట్ఫామ్ మీద నేను ఇస్లాం గురించిన విషయాలు స్వేచ్ఛగా చెప్పగలుగుతున్నాను. దానికి గాను నాకు ఇస్లాం ఎంతో స్వేచ్ఛనిచ్చింది. అదే కాకుండా నా కుటుంబ సభ్యులు కూడా నాకు ఎంతో ప్రోత్సాహం అందించడం వల్లే నేను ఇన్ని విషయాలు తెలుసుకుని చెప్పగలుగుతున్నాను. ఇంకా చాలా విషయాలు నేను ఇస్లాం గురించి, స్త్రీల గురించి చెప్పడానికి కూడా ప్రయత్నిస్తాను.